హలో ఎవ్రీవన్, ఈరోజు మనం ఉడత సాయం 7వ లెసన్లో ఉన్న గ్రామర్ పార్ట్ మొత్తం నేర్చుకుందాం. ఈ లెసన్ని గోన బుద్ధారెడ్డి గారు రచించారు. నేను ఇంతకుముందు 6 లెసన్స్ గ్రామర్ పార్ట్స్ చేసి అప్లోడ్ చేశాను. మీరు చూడకపోతే ఒకవేళ వెళ్ళి చూడండి. కవి పరిచయం మీద కూడా ఒక వీడియోస్ చేసి అప్లోడ్ చేశాను, చూడండి ఒకసారి మీరు చూడకపోతే. ఇది టెట్ మరియు డిఎస్సికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మరియు నేను చేసే వీడియో చిన్నవిగా ఉంటాయి కాబట్టి టైం సేవింగ్. సో ఈరోజు 6వ తరగతి 7వ పాఠము ఉడత సాయంలో ఉన్న గ్రామర్ పార్ట్ గురించి మొత్తం తెలుసుకుందాం. ఈ లెసన్ ఎవరు రచించారు అంటే గోన బుద్ధారెడ్డి. ఇక్కడ కవి పరిచయం ఉంది, ఇది స్టాప్ చేసి చూసుకోండి, ఒక 2 minutesలో చదువుకోవచ్చు. గోన బుద్ధారెడ్డి 13వ శతాబ్ది వాడు. ఇతడు కాకతీయుల సామంతరాజు వర్తమానపురం, ప్రస్తుతం నంది వడ్డెమాన్, నాగల్ కర్నూలు జిల్లాలోనిది రాజధానిగా పాలించాడు. తన తండ్రి పేరిట రంగనాథ రామాయణం యుద్ధకాండ వరకు ఇతడు రాయగా, మిగిలిన భాగాన్ని ఇతని కుమారుడు కాచభూపతి విఠలనాథుడు పూర్తి చేశాడు. ఇది తెలుగులో తొలి రామాయణం. ఇందులోని శైలి సరళంగా మధురంగా ఉంటుంది. ఇది కవి పరిచయం. కింది పద్యాన్ని చదివి సరైన జవాబును గుర్తించండి. ఈ పద్యం ఎందుకు చూస్తున్నామంటే మనకు టెట్ లేదా డిఎస్సిలో పద్యం ఇచ్చి దాని భావం అడగచ్చు, ఇలా బిట్స్ అడగచ్చు. సో అందుకని ఈ పద్యం. ఉపకారికి నుపకారము విపరీతము కాదు సేయ వివరింపంగా, నపకారికి నుపకారము నెపమెన్నక చెయ్యువాడే నిర్పరి సుమతి. లాస్ట్కి సుమతి వచ్చింది కాబట్టి ఈ పద్యం ఎక్కడి నుంచి తీసుకున్నారు అంటే సుమతి శతకం నుంచి. పద్యాన్ని చదివి సరైన జవాబును గుర్తించండి. ఉపకారికి నుపకారము విపరీతము కాదు సేయ వివరింపంగా, నపకారికి నుపకారము నెపమెన్నక చెయ్యువాడే నిర్పరి సుమతి. ఉపకారికి ఉపకారం చేయడం గొప్ప, కానీ అది మనకు అపకారం కలిగించే వారి మీద కూడా ఉపకారం చేయడం అనేది నేర్పరి అని ఈ పద్యం యొక్క మీనింగ్. సుమతి శతకం నుంచి తీసుకున్నారు ఈ పద్యం. సో ఇక్కడ ఉన్న బిట్స్ చూద్దాం. అపకారి అంటే ఎవరు? ఈ పద్యంలో అపకారి అంటే కీడు చేసేవాడు, మేలు చేసేవాడు, సాహసం చేసేవాడు, ఏది కాదు. అపకారి అంటే కీడు చేసేవాడు. పద్యం ఎవరి గురించి తెలియపరుస్తున్నది? ఉపకారి, మమకారి, అపకారి, నేర్పరి. ఈ పద్యము నేర్పరి గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ బిట్, గొప్ప విషయం. అపకారికి ఉపకారం చేయడం, ఉపకారికి ఉపకారం చేయడం, అపకారికి ఉపకారం చేయడం, ఏది కాదు. ఇందులో గొప్ప విషయం ఏంటి? అపకారికి ఉపకారం చేయడం అంటే ఇతను మనకు హాని కలిగిస్తాడు అని తెలియజేసిన తర్వాత కూడా అతనికి సహాయం చేయవలసి వస్తే మనం సహాయం చేయడం. సో అది గొప్ప విషయం అన్నట్టు. పద్యంలో తప్పు అనే అర్థం వచ్చే పదం ఏది? ఎన్నక, నెపము, విపరీతము, నేర్పరి. నెపము అనే పదంకి తప్పు అని అర్థం వస్తుంది. నెక్స్ట్, ఈ పద్యానికి మకుటము ఏది? సుమతి, కుమతి, మందమతి, ఏది కాదు. సుమతి మనం ఆల్రెడీ చదివినాం కదా. సో ఈ పద్యానికి మకుటము సుమతి. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఇప్పుడు పదజాల వినియోగం. ఈ కింది వాక్యాలు చదవండి. ప్రతి వాక్యంలో ఒక పదానికి అదే అర్థం వచ్చే మరో 2 పదాలు ఉన్నాయి. ఆ పదాల కింద గీత గీయండి. నేను ఇక్కడ గీత గీశాను, చదువుతా, మీరు కూడా గీత గీసుకోండి. నెక్స్ట్, హిమాలయ పర్వతాల్లో ఎవరెస్ట్ శిఖరాన్ని పూర్ణ ఆనందులు ఎక్కి ఆ ఆద్రిపై భారత జాతీయ పతాకం ఎగురవేసి కొండంత కీర్తిని పొందారు. సో ఇక్కడ పర్వతం అన్న, శిఖరం అన్న, ఆద్రి అన్న ఒకటే మీనింగ్ వస్తుంది. నేను ఇక్కడ గీత గీశాను, మీరు కూడా గీసుకోండి. నెక్స్ట్ బిట్, రామాపురానికి రంగాపురానికి మధ్య వంతెన కట్టడం వల్ల 2 గ్రామాల ప్రజలు ఆ వారధి మీదుగా రాకపోకలు సాగిస్తున్నారు. ఆ సేతువు పుణ్యం కొద్దీ ఆ గ్రామాల మధ్య దూరం చాలా తగ్గింది. సో ఇక్కడ వంతెన అన్న, వారధి అన్న, సేతువు అన్న ఒకటే మీనింగ్ వస్తుంది. నెక్స్ట్, ప్రజల ధనం పచ్చికలా మేపిన వాడిని గడ్డి పోచలా భావించి వాడికి తృణమే తిండిగా పెట్టాలి. సో పచ్చిక, గడ్డి, తృణము అన్న ఒకటే మీనింగ్ వస్తుంది. సముద్రంలో ముత్యాలు దొరుకుతాయి, అదే వారిధిలో జలచరాలు ఎక్కువగా ఉంటాయి. ఆ వనది నీటి నుండే ఉప్పు లభిస్తుంది. సో ఇక్కడ సముద్రం అన్న, వారిధి అన్న, వనది అన్న ఒకటే మీనింగ్.
నెక్స్ట్ బిట్, కింది వాక్యాలలో ప్రకృతి వికృతి గురించి రాయండి. ఇక్కడ వాళ్ళు ఒక ఉదాహరణ ఇచ్చారు. హనుమంతుడు రాముణ్ణి భక్తితో కొలిచాడు. ఆ భక్తి ఎన్నటికీ తరగదు. బత్తి. ఇప్పుడు సెకండ్ వన్ నేను ఇక్కడ రాశాను, మీరు కూడా కాపీ చేసుకోండి. మనుషులు దువ్వుగా ఉన్న మమతలు దూరం కాకూడదు. దువ్వుగా దూరం. స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి నా వంతు సహాయం చేస్తున్నాను. మీరు నాలాగే సాయం చేయండి. సాయం. వానరుల శక్తితో పోలిస్తే ఉడత శక్తి కొంచెమే అయినా ఆ కొంచెం సత్తువతో అది వారధిని కట్టడంలో సాయం చేసింది. శక్తి, సత్తువ. ఇవి ప్రకృతి వికృతి. నేను ఇక్కడ రాశాను, మీరు కూడా కాపీ చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ భాషను గురించి తెలుసుకుందాం. ఖాళీలను సరైన భాషా భాగాలతో పూరించి అవి ఏ భాషా భాగాలు రాయండి. రవి పుస్తకం తెరిచి చదివాడు. చదవడం అనేది క్రియ. రాముడు సీతతో కలిసి అరణ్యానికి పోయాడు. ఇక్కడ సీత నేమ్ వచ్చింది కాబట్టి నామవాచకం. కిరణ్ పరుగు పందెంలో పాల్గొన్నాడు. అతడు చాలా వేగంగా పరిగెత్తి మొదటి స్థానంలో నిలిచాడు. కిరణ్కి బదులుగా ఇక్కడ అతడు యూజ్ చేశారు. సో ఇదేమవుతుంది? సర్వనామం. అయ్యో అంత పని జరిగిందా? అయ్యో అనేది అవ్యాయం. లింగవచన విభక్తి లేకుంటే దాన్ని ఏమంటారు? అవ్యాయం. పండుగ రోజు విమల కొత్త బట్టలు కట్టుకున్నది. కొత్త అనేది విశేషణం. కింది వాక్యాలు విభక్తి ప్రత్యయాలను గుర్తించి వాటి కింద గీత గీయండి. అవి ఏ విభక్తిలో బ్రాకెట్లలో రాయండి. మనం విభక్తి ప్రత్యయాలు ఇంతకుముందు చదువుకున్నాం. మీకు ఒకవేళ గుర్తు లేకుంటే నేను ఆ టేబుల్ మళ్ళీ ఇక్కడ ఇస్తాను, గుర్తుపెట్టుకోండి. దాన్ని చూసి ఒకవేళ మనకు గుర్తుంటే మనం ఈజీగా చేయొచ్చు. ఈ టేబుల్ గుర్తుపెట్టుకుంటే విభక్తి ప్రత్యయాలు మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇందులో ఫస్ట్ వన్ డూ, మూవులు వస్తే ప్రథమ విభక్తి. నిన్, నున్, లన్ కుర్చీ గురించి ద్వితీయ విభక్తి. చేతన్, చేన్, తోడన్, తోడు తృతీయ విభక్తి. కొరకున్, కై కోసం చతుర్థి విభక్తి. వలనన్ కంటెన్ పట్టి పంచమి విభక్తి. కిన్, కున్ యొక్క లోన్, లోపలన్ షష్ఠి విభక్తి. అందున్, నన్ సప్తమి విభక్తి. ఓ, ఓరి, ఓయి, ఓసి సంబోధన ప్రథమ విభక్తి. ఇవి విభక్తులు. ఈ విభక్తుల టేబుల్ గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. లేకుంటే మనం ఆ బిట్స్ చేయలేం ఇవి గుర్తు లేకపోతే. ఇక్కడ మౌనిక మల్లెపూలను ధరించింది. ను అనేది ద్వితీయ విభక్తి. మనకు తెలుసు నిన్, నున్, లన్ కుర్చీ గురించి వస్తే అది ద్వితీయ విభక్తి అని. నెక్స్ట్, రాజేందర్ అడవికి వెళ్ళి ఉసిరికాయలు తెచ్చారు. కి వచ్చింది కాబట్టి ఇది షష్ఠి విభక్తి. కిన్, కున్ యొక్క లోన్ లోపల వస్తే అది షష్ఠి విభక్తి అని మనకు తెలుసు. నెక్స్ట్, చిన్న పిల్లలు పెద్దలతో గౌరవంగా మెలగాలి. తో వచ్చింది కాబట్టి ఇది తృతీయ విభక్తి. చేతన్, చేన్, తోడన్, తోడు. నెక్స్ట్, కీర్తన ఇంజనీరింగ్ చదువు కోసం బాసరకు వెళ్ళింది. కోసం వచ్చింది కాబట్టి చతుర్థ విభక్తి. కొరకున్, కై కోసం వస్తే అది చతుర్థ విభక్తి. సహాయం చేయడం వల్ల రహీం కష్టాల్లోంచి గట్టెక్కాడు. పంచమి విభక్తి. వలనన్ కంటెన్ పట్టి వస్తే అది పంచమి విభక్తి అని మనకు తెలుసు. ఇవి విభక్తులు. కింది పేరాలో ఉన్న విభక్తులు ప్రత్యయాలను భాషా భాగాలను గుర్తించి పట్టికలో రాయండి. నేను ఇక్కడ ఈ పారాగ్రాఫ్ చదివి నాకు అర్థమైనవి రాసుకున్నా. మీరు కూడా చదివి మీకు ఏదైతే అర్థమవుతుందో అది రాసుకోండి. లేదంటే నేను రాసినవి కాపీ చేసుకోండి. పూర్వం ఉజ్జయిని నగరమందు విక్రమార్కుడనే రాజు ఉండేవాడు. అతడు ప్రజలను కన్నబిడ్డ వలె పాలించేవాడు. ఒకసారి ఆయన దేశ సంచారం కొరకు బయలుదేరి అనేక ప్రాంతాలు తిరుగుతూ కాశీపట్టణం చేరుకున్నాడు. అక్కడ పవిత్రమైన గంగా నదిలో స్నానం చేసి అక్కడి గుడిలో దేవతలను పూజించి గుడి నుంచి బయటకు వస్తుండగా చెవులకు ఇంపైన సంగీతం వినబడింది. ఆ మధురమైన సంగీతం వినవచ్చే వైపు నడిచాడు. అక్కడ ఒక తోటలో ఒక స్త్రీ స్నేహితురాలుతో కలిసి వీణ వాయిస్తూ పాట పాడుతుంది. ఆ పాట వింటూ రాజా చాలా ఆనందపడి ఆ స్త్రీని
రత్నాల హారాన్ని బహుమానంగా ఇచ్చాడు. ఇందులో ఉన్నది నేను రాసుకున్నాను. ను అనేది ద్వితీయ విభక్తి, కొరకు చతుర్థి, తో అంటే తృతీయ విభక్తి. ఉజ్జయిని, ఉజ్జయిని అనేది పేరు కాబట్టి ఇది నామవాచకం. అతడు అనేది పేరుకి బదులుగా వాడతాం కాబట్టి ఇది సర్వనామం. పవిత్రమైనది విశేషణం. ఇవి ఈ లెసన్లో ఉన్న గ్రామర్ పార్ట్. మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను, మీకు అర్థమైందని అనుకుంటా. మీకు ఒకవేళ ఈ వీడియో హెల్ప్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.